ఎక్కడైనా మజా ఏమి ఉంటుంది అంటే ప్రత్యర్థి ఇలాకా నుంచి బలంగా రీసౌండ్ చేయడం. ఇప్పుడు ఆ ఛాన్స్ టీడీపీకి దక్కుతుంది. అంతేకాదు ఆ పార్టీ రాజకీయ వారసుడు టీడీపీ భవిష్యత్ నాయకుడు నారా లోకేష్కి వరంగా మారుతుంది. నారా లోకేష్ పార్టీపై పట్టును పెంచుకుంటూ ఇప్పుడే తానే అంతా అన్నట్లుగా ఎదిగారు. ఈ క్రమంలో ఆయన మాటనే పార్టీలో చెల్లుబాటు అవుతుంది అన్నది వాస్తవం. పార్టీలో నామినేటెడ్ పదవుల నుంచి నియామకాలు, మార్పులు, చేర్పులు అన్నీ లోకేష్ సలహా సంప్రదింపులతోనే జరుగుతున్నాయన్నది చాలా కాలంగా వినిపిస్తున్న టాక్. అయితే అన్నీ చూస్తున్న లోకేష్కి ఇప్పుడు ఎందుకు కొత్తగా కిరీటాలు అన్న చర్చ అయితే రావచ్చు. కానీ పదవులు అందుకోవడంలోనే ఆనందం ఉంది. పైగా వాటిని అలంకరణగా చూడకుండా బాధ్యతగా చూసే లోకేష్ వారికి అవి దక్కితే ఇంకా పవర్ఫుల్గా ఉంటుందని అంటున్నారు. అందుకే లోకేష్ టీడీపీ జాతీయ స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ కాబోతున్నారు అని అంటున్నారు. మరి ఈ పదవికి ఉండే లక్షణాలు, అధికారులు ఏమిటి అన్న చర్చ కూడా సాగుతుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే దాదాపుగా పార్టీకి అన్ని తానే అన్నట్టుగా లెక్క అని అంటున్నారు. కేవలం అధ్యక్షుడికి మాట చెప్పి అంతా తానే చూసుకోవడం అన్నమాట. అధ్యక్షునికి పేరు మీద, అధ్యక్షుని సూచనల మీద వర్కింగ్ ప్రెసిడెంట్ పనిచేస్తారు అన్నది పార్టీ రాజ్యాంగంలో చెప్పుకున్న అక్కడ ఉన్నది చంద్రబాబు, లోకేష్. దాంతో ఇద్దరు ఒక్కరే కాబట్టి అంతా లోకేష్ చేతికే వస్తుంది అని అంటున్నారు. అలా లోకేష్ ఇప్పుడు మహానాడు తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదుగుతారు అని అంటున్నారు లోకేష్. అయితే దేనికైనా టైం, ప్లేస్ చాలా ముఖ్యమని చెబుతారు. టైం అయితే లోకేష్కి ఈ కీలక పదవి దక్కడానికి ఇదే కరెక్ట్ అని అంటున్నారు. ఎన్నికలకు చాలా దూరం ఉన్నందువల్ల లోకేష్కి పగ్గాలు అందితే ఆయన సరైన సమయానికి సంపూర్ణ సారథిగా మారుతారని అంటున్నారు. ఇక ఫేస్ చూస్తే కడపగడ్డ, ప్లేస్ చూస్తే కడపగడ్డ. అది వైసీపీ అధినేత సొంత జిల్లా. మరి అక్కడ లోకేష్ కొత్త బాధ్యతలు అందుకుంటున్నారు అన్నమాట. ఈ విధంగా ఆయా ప్రత్యర్థి పెను సవాలు చేశారు అని అంటున్నారు. జగన్ సొంత గడ్డ నుంచే తన రాజకీయ సరసందన ప్రారంభిస్తున్నారు. ఆయన ధాటిగా చెప్పేందుకే ఈ ప్లేస్ ఎంపిక అంటే ఊరికే కడపలో మహానాడు పెట్టలేదు అన్నది అందరికీ అర్థం అవుతుంది కదా. దట్ ఈజ్ చంద్రబాబు అని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా లోకేష్ ఫ్యూచర్ ఆఫ్ ఈ టీడీపీ. ఏపీలో ఆయన నవతర నాయకుడు, అచ్చమైన సీమ బిడ్డ. సీమలో బలంగా ఉందని భావిస్తున్న వైసీపీకి అక్కడ రీసౌండ్ చేయడం ద్వారా గట్టి బదులు ఇచ్చేందుకే ఈ ప్రస్తావం అని అంటున్నారు. మహానాడు అని అంటున్నారు. సో మహానాడు ఈసారి మామూలుగా ఉండదని అంటున్నారు.